వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర దక్షిణ కోస్తా యానం ప్రాంతాలపై ఈ ప్రభావం ఉండబోతోంది. మరోవైపు రాయలసీమ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. భారీ వర్షాలు దంచుకుంటున్నాయి. వాళ్ళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల సందర్భంగానే ఈ వర్షం భావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడులో మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా కూడా మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనం చూసాం గడిచిన 4 రోజుల నుంచి 4 సార్లు అల్పపీడన ప్రభావంతోనూ వాయుగుండం ప్రభావంతోనూ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా భారీ వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదులన్నీ కూడా జలకళ సంతరించుకోవడం జరిగింది. దీంతో ప్రాజెక్టుల వద్ద అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమైన నీటిని విడుదల దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ఇప్పుడు మరొక 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడతో పాటుగానే అటు ఉత్తరాంధ్ర, ఇటు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు కృష్ణా, అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరులో కూడా ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు చిత్తూరు వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు తగ్గట్టుగానే ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ జారీ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షంతో పాటుగానే పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పొలం పనుల కోసం బయటికి వెళ్తారో వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ భారీ వర్షాలు 2 రోజుల పాటు ఉన్నటువంటి సందర్భంలో కొన్ని చోట్ల రెడ్ అలర్ట్తో పాటుగానే కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్, కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తం కావడం జరిగింది. భారీ వర్షాలు కురిస్తే పాఠశాలలకు సెలవులు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసే దిశగా కూడా అధికారులు అలర్ట్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం నుంచి నిష్క్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, సిక్కిం ఇలా పలు రాష్ట్రాల మీదుగా ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం పూర్తవుతున్నటువంటి సందర్భంలో నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే ఇటు నైరుతి బంగాళాఖాతం, అదేవిధంగా దక్షిణ తమిళనాడు మీదుగా 2 ఉపరితల ఆవర్తనాలు, ఒకటి సముద్ర మట్టానికి 5.8, మరొకటి సముద్ర మట్టానికి 3.1 ఎత్తులో ఈ ఉపరితల ఆవర్తనాలు ఆవరించి ఉండడంతో ఈ భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ 2 రోజుల పాటు కూడా ఈ వర్షాల పట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వర్షాభావ పరిస్థితులు అన్ని జిల్లాల మీద కూడా కనిపిస్తుంది. బాలుతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. ఇక ఇటు యాదాద్రి జిల్లాలో కూడా ఉదయం నుంచి